హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చేస్తున్నది మటన్ చారు. మటన్ చారు చేయడానికి మటన్, కొత్తిమీర, పుదీనా, ఉల్లగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, కారం పొడి, ఉప్పు, పసుపు, మసాలా, చెక్క మసాలా, దాల్చిన చెక్క మసాలా ఇది ఇంట్లోనే మిక్సీ పట్టింది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నది ఫ్రెష్ గా. ఇప్పుడు సిలిండర్ ఆన్ చేయాలి. వచ్చి ఇది కేట్లు తీయకు. నూనె ఫ్రెండ్స్, ఇది నూనె వేడైనాక ఈ ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై అయినాక తర్వాత వేసుకోవాలి కొత్తిమీర పొడి. ఫ్రై అయినాక దగ్గరకు వచ్చి ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. దగ్గర పెట్టు. ఇట్లా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇట్లా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకున్నాక అయినాక మటన్ వేసేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లో వాటర్ అంతా పోయేదాకా కొంతసేపు ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఉడకని అలా వాటర్ అంతా వెళ్ళిపోవాలి, నీళ్ళంతా దీంట్లో ఉన్న తడి. అట్లా చేస్తే నీటి వాసన ఉండదు కూర. ఏమైంది మమ్మీ? ఇక ఇలా ఉడుతుంది, వాటర్ అంతా ఇక ఇట్లా వచ్చేసింది అనమాట. మనం ఇంకా వాటర్ వేయలేదు, మటన్ వాటరే అనమాట ఇది. ఈ వాటర్ అంతా ఇమురుకునే దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ చారు చేసాం కదా, దానికి కొబ్బరి పొడి ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఇట్లా కొద్దిగా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇంకా ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కలర్ చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఏది తీసినావు? ఇదో కొబ్బరి పొడిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి మనం కొద్దిగా లైట్ గా. ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు మటన్ చారులోకి వేసుకోవాలన్నమాట. అట్లా చికెన్, ఇది మటన్ చూడొచ్చా? చూడు, వాటర్ అంతా వెళ్ళిపోయిందా? ఉంది కొంచెం. ఆ వాటర్ అంతా పోయినాకనే వేయాలి ఉప్పు, కారం. ఫస్ట్ ఆయిల్ ఉంది. ఇప్పుడు ఆయిల్ ఉన్న దాంట్లో ఇక ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, పసుపు వేసి చేయాలన్నమాట. ఇంట్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి దీన్ని. కారం ఉడికించుకున్నాక టమాటా ఇట్లా ఉడికించుకోవాలి. కారం అల్లం ఉడికించు. మా అయిపోయిందా లేదా? చేస్తున్నా బెటాయిగా ఇట్లా దగ్గరికి ఆయిల్ వచ్చేసింది కదా. కారం పొడి ఉడికిపోయింది. ఉడికినాక ఇక టమాటాలు, కొబ్బరి పొడి ఇట్లా 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 బాగా ఉడుకుతుంది నూనె. ఉప్పు, కారం ఉడికినాక ఇక ఇట్లా వేసాలి. టమాటాలు, కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. టమాటా మగ్గిన వాళ్ళ మమ్మీ సరిపోతా. ఇట్లా అయినాక వాటర్ వేసేసుకోవాలి మనకు సరిపోయేంత. మటన్ చారు ఎందుకంటున్నా అంటే ఈరోజు రాగి ముద్ద చేసుకుంటున్నా నేను. రాగి ముద్దలో టేస్ట్ ఉంటుంది చారు. మటన్ చారు చేసుకోవాలి బాగుంటుంది. చిక్కగా ఉంటుంది, అంత టేస్ట్ రాదు రాగి ముద్దలో. అందుకని ఇట్లా మటన్ చారు వేస్తుంది. ఇట్లా చారు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అందుకే ఒక 3 విజిల్ పెట్టేసుకోవాలి. మంచిగా ఉడికిపోతుంది ముక్క. 3 విజిల్ అయినా పెట్టు మమ్మీ. కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. అమ్మ ఎప్పుడు అది తీస్తుండే కదా మా విజిల్? ఒక 3 విజిల్ పెడితే అయిపోతుంది, కూర ఉడికిపోతుంది.
మటన్ రెడీ బేటా, రెడీనా? మటన్ రెడీ. ఇలా కూర ఉడిపోయింది మెత్తగా. చారు, మటన్ చారు అనమాట ఇది. టేస్ట్ చూడు. రాగి ముద్దలకి అయితే భలే టేస్ట్ ఉంటుంది. కాదు, టేస్ట్ చూడము. సూపర్ సూపర్ అయింది. ఉప్పు కారం సరిపోయిందబ్బా. ఇది ఇప్పుడు రాగి ముద్ద చేసుకొని తింటే ముద్ద జారుతుంటుంది నోట్లకి, అంత టేస్ట్ ఉంటుంది.